ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం సెలవిస్తుంది, కాబట్టి ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో మనల్ని చాలా బాధకరం అంటే మనకు బాధను అంటే మనల్ని బాధ పెట్టేటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, ఆలస్యము అనేటువంటిది. ప్రియులారా, ఏ విషయంలో కూడా మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పుడు ఖచ్చితంగా మనకు బాధకరంగానే ఉంటుందండి. అలాగ ప్రియులారా, కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఆలస్యమైనప్పుడు ఇంకా మనం ఎక్కువగా బాధపడతాం. ఇదేంటయ్యా, ఇది మనుషులే ఆలస్యం చేస్తున్నారంటే దేవుడు కూడా నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడని చెప్పి మనం బాధపడుతున్నాం చాలాసార్లు. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు దేవుడు మన జీవితంలో ఆయన యొక్క వాగ్దానాలు జరిగించడానికి ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మనలో అందరిలో అది ఉండడము, అది చాలా సరదాగా అయినటువంటి విషయం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే బైబిల్లో కూడా చాలామంది పరిశుద్ధులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అంటే సడన్గా వెంటనే జరిగిందంటే లేదండి. ఉదాహరణకు మనం తీసుకుంటే అబ్రహాం గారిని మనం చూసినట్లయితే ఆయనకు 75 సంవత్సరాల దేవుడు ఆయన పిలుస్తున్నాడు. అయ్యా, నేను నిన్ను నీ యొక్క సంతానం నేను ఎక్కువగా దీవిస్తానని చెప్పి యెహోవా అంటున్నాడు. కానీ వెంటనే ఆయన జీవితంలో యొక్క వాగ్దానం నెరవేరిందంటే లేదండి. దాదాపు ఆ వాగ్దానము ఆయన పొందుకోవడానికి 25 సంవత్సరాలు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం నెరవేరడానికి మొదలు పెట్టడానికి 25 సంవత్సరాలు అయిందండి. ఆ 25 సంవత్సరాలు ఎన్నిసార్లు అబ్రహాం సొమ్మసిల్లిపోయాడో. పిల్లరా, ఆయన ఒక సందర్భంలో అయితే ఇంకా నాకు ఏమిస్తావయ్యా నువ్వు, నేను పిల్లలు లేనివాడిగా ఉన్నాను, నాకు 100 సంవత్సరాలు అయిపోయింది, నా భార్యకి 90 సంవత్సరాలు అయిపోయింది, అసలు దీని తర్వాత మాకు పిల్లలు పుట్టడం ఏంటయ్యా అని చెప్పి అబ్రహాం నవ్వుకున్నాడండి. కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎన్ని ఆటంకాలున్నా పిల్లలు, ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలు దేవుడు తన మాట నెరవేర్చడానికి ఏమాత్రం అడ్డుపరచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తన వాగ్దానాన్ని ఆలస్యం లేకుండా నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దేవుని యొక్క వాగ్దానాల కొరకు మీరు కనిపెట్టుకుని ఉన్నారేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వాగ్దానాలు ఇక ఆలస్యము లేకుండా నేను చెప్పిన మాటలు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో ఆలస్యం అవుతున్నాయంటే మనము ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి అర్హత గల వారిగా మార్చడానికి, ఆ యొక్క వాగ్దానం యొక్క ఆ యొక్క ఆశీర్వాదం యొక్క విలువ ఏంటో మనము తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయన ఆలస్యం చేస్తాడు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన అంటున్నాడు, ఇంతవరకు నీ జీవితంలో నాకు వాగ్దానం నెరవేర్చడానికి ఆలస్యం చేశాను, ఇక నేను ఆలస్యం చేయను, ఖచ్చితంగా అతి త్వరలో నా వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరడము నీ కళ్ళు చూడబోతున్నాయని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోయేటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దాము, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ యొక్క మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించడయ్యా. తండ్రి, నేను చెప్పిన మాటలు ఆలస్యం కాకుండా జరుగునని తండ్రి నువ్వు చెప్పిన మాటను బట్టి స్తోత్రమయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదరులకు జీవితంలో తండ్రి నీకు వాగ్దానాల కొరకు కనిపెట్టుకొని సొమ్మసిల్లిపోయినటువంటి మీ బిడ్డల జీవితంలో తండ్రి మీరు అతి త్వరలో వాగ్దానాలు నెరవేర్చబోతున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. అన్యకన్నులు కాదు తండ్రి, వారి యొక్క సొంత కళ్ళారు తండ్రి, వారు దాన్ని చూడబోతున్నారు. దాన్ని బట్టి స్తోత్రం. అయ్యా, యొక్క వాగ్దానం మా సహోదరుల జీవితంలో 100% నెరవేరునిగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా తండ్రి మా సహోదరు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడండి, వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.